హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఆయన నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా కూల్చివేసింది. అక్రమ నిర్మాణాలు, కూల్చివేతలపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైన ఫిర్యాదులు వచ్చాయి. కన్వెన్షన్ హాల్ పక్కనే చెరువు ఉంటుంది. దీంతో ఆ నిర్మాణానికి సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది. వెంటనే కూల్చివేతల పనులు ప్రారంభించింది. హైదరాబాద్లో అక్రమ కట్టడాలపైన హైడ్రా ఫోకస్ చేసింది. కేటీఆర్కు చెందినదిగా భావిస్తూ జాన్వాడ ఫామ్ హౌస్ అక్రమం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. ఇదే సమయంలో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పైన ఫిర్యాదులు ఉన్నాయి. తుమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని హైడ్రా గుర్తించింది. అప్పట్లోనే కూల్చివేస్తారనే ప్రచారం జరిగిన చివరి నిమిషంలో కూల్చివేతలు ఆగిపోయాయి. అయితే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవ్వరిని వదిలిపెట్టేదే లేదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.